తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ, రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో స్తుతించగా చెరసాల భ్రద్దాలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల భ్రద్దాలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడకు నా తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయం నుంచి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభు సజీవ లెక్కలు భద్రపరిచినందుకు స్తోత్రాలు. పూజనీయుడ, పునరుద్ధానుడ, జీవం గల తండ్రి, నిత్య జీవంకు మమ్మల్ని నడిపించు నా దేవ, మీకు వందనాలు తండ్రి. మా కోసం ప్రాణం పెట్టిన మా రక్షకుడ, మా విమోచకుడ, మా కన్న తండ్రి, మాకు తోడే ఉన్న దేవ, మీకు వందనాలు స్తోత్రాలు శరణం తండ్రి. ఉదయం నుంచి రాత్రి వేళ వరకు మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు వందనాలు. దినదినం నూతనమైన నీ కృపను, నీ వాత్సల్యతను మా పైన కుమ్మరిస్తుంది తండ్రి. అయ్యా మీరు కోపడు దేవుడు, అయ్యా నీ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. మీ ఆయుష్ తండ్రి ప్రభా, మీ కృప చేత మీ దయ ఆయుష్కాలం అంతయు ఉంటుందని నీ వాక్యం సెలవిస్తున్నది. అవును ప్రభా, మీ దయ మా ఆయుష్కాలం అంతయు ఉంటుంది ప్రభా. మీకు మహిమ కలుగును గాక, మీకు మాత్రమే ఘనత కలుగును గాక తండ్రి. అయ్యా కృపయు మహిమయు ఘనతయు నీకు మాత్రమే కలుగును గాక తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేనేమైనాను కేవలం నీ కృపను బట్టి అయినాను. ఇదిగో రాత్రికాల సమయం ముందు నీ పాదాల చెంత చేరి మొరపెట్టుటకు నాకు ఇచ్చిన నీ భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి ఈ దినమంతా మా జీవితంలో మీరు చేసిన
అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి వందనాలు. దినదినం నీ సావాసంలో నీ సన్నిధానంలో మేము వృద్ధి పొందినట్లు, ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందినట్లు, పరిశుద్ధతలో ప్రభా మేము వృద్ధి పొందినట్లు మీరు కృప చూపించమని వేడుకొనిచున్నాను ప్రభా. వేరే ఏదైనా ఉన్న ఎడల, పాపం ఉన్న ఎడల దినదినమో ప్రభా నీ సన్నిధానంలో మేము తొలగించుకొని దినదినం నూతనపరచబడుతూ అయ్యా మా బాహ్య పురుషుడు కృషించిన మా అంతరంగ పురుషుడు ప్రభా దినదినం నూతనపరచబడుతూ క్షణకాలపు శ్రమలకు భయపడకుండా, జీవితకాలంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతాయి నైనా ఆ క్షణకాలం ఉండే వాటి కోసం భయపడక అయ్యా నిత్య జీవాన్ని ఇచ్చే మీ వైపు చూస్తూ ప్రభా పైన వాటి ఎందు ప్రభా అయ్యా ప్రభా ఆసక్తి కలిగి బ్రతుకున్నట్లు మీరు కృప చూపించమని నీ పాసనలు వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలు. సార్వత్రిక సంఘాలని, దైవజనులు బట్టి మీకు వందనాలనైనా మీరు దీవించండి. అనేక సంఘాలను ప్రభా అయ్యా కట్టబడి అనేక ఆత్మలు ప్రభా నడిపించబడుతున్న మీ సేవకులు మీరు ఏర్పాటు చేసుకునే విధానికే మీకు వందనాలు అయ్యా. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభా. యథార్థంగా నీ కోసం, నీ రాజ్యం కోసం, నీ దగ్గర ఫలితం కోసం ప్రభా అయ్యా కష్టపడుతున్న అపోస్తులు అంటే పౌలు గారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారిని దీవించే తండ్రి. వ్యతిరేకంగా లేస్తున్న అబద్ధ బోధకులు మీరు దూరం చేయ తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా. నూతన ఆత్మలు మీరు బలపరచు ప్రభా. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ విశ్వాసంలో, నమ్మకంలో నీలో స్థిరపడినట్లు సహాయం చేయండి. చాలామంది సహోదరి మనులు ప్రభా చాలామంది వెనుదిరిగిపోతున్నారు తండ్రి. వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు మార్చి మీరే నిజమైన దేవుడని, మీ నుంచి వేరు కాకూడదని ప్రభా ప్రతి ఒక్కరికి బుద్ధిని, జ్ఞానం కలిగించమని నీ భాషల్లో వేడుకొంచున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నా తండ్రి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. మనుషులందరి కొరకును బట్టి స్తుతిస్తూ వేడుకొంచున్నాను. వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎన్నో రకాలుగా అనేక దేశాల్లో, గ్రామాల్లో, పట్టణాలు, భాషలు వేరుగా ఉండి ప్రభా అయ్యా రూపాలు వేరుగా ఉండొచ్చు, కానీ మీరు సృష్టించిన మీ ప్రజలు ప్రభా అయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరూ మీ వైపుకి ఆకర్షింపబడినట్లు దీవించు తండ్రి. అయ్యా నా భారతదేశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నా భారతదేశం నలుమూల అయ్యా రాష్ట్రాలని, గ్రామాలని, పట్టణాలను మీరు దర్శించినైనా నా దేశం ప్రజలకు రక్షణ దయచేయండి. వాళ్ళ మనోనేత్రాలు గురుడితనం కలిగజేస్తున్న ఈ యుగపు దేవత నుంచి, దుష్టక్రియ నుంచి యేసు నామంలో తండ్రి మీరు విడుదల ఇవ్వ తండ్రి. మార్చు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించినైనా రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడినట్లు మీరు కృప చూపించమని నీ పాసనలు వేడుకొనుచున్నానయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ చిత్తాన్ని మీరు కార్యం చేయబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి యవనస్తుల క్షేమం కొరకై, వాళ్ళ రక్షణ కొరకై మొరపెడుతున్నాను. వాళ్ళ భవిష్యత్ కాలాల్లో నీ కాడిని మోయేవారుగా మీరు దీవించే ప్రభా. కోత ఎంత విస్తారంగా ఉంది, కోతకు పని వారు కొద్ది మందే ఉన్నారు. మీరు అనేక మందిని ఈ భూమి మీదకి మీ సంకల్పం చొప్పున అయ్యా జగత్తు పునాది వేయబడకు మునిపై ప్రతి బిడ్డను మీరే ఎన్నుకున్న దేవుడు ప్రభా తండ్రి. ఎంతోమందిని భూమి మీదకి నడిపిస్తున్నారు, ఎంతోమంది పెరిగి పెద్ద యవనస్తులుగా ఉంటున్నారు నా తండ్రి. కానీ మీ మాటను అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్న నా సహోదరుని క్షమించండి. వాళ్ళ మనస్తత్వాలు మార్చి తిరిగి నీ పాదాల చెంత చేరినట్లు ప్రతి ఒక్క యవన సహోదరిని దర్శించండి. వాళ్ళ భవిష్యత్తుని మీరు కట్టండి. వాళ్ళు చదువుతుండగా మంచి జ్ఞానమే ఉండి మంచి మార్గంలో ప్రభా తల్లిదండ్రులకు విధేయులుగా నడిచినట్టు సహాయం చేయండి. ఈనాటి కాలంలో చాలామంది ప్రభా లోక ప్రేమకు బయటపోతున్నారు. నా సహోదరుడు, నా తమ్ముడు మీరు ఒక్కసారి దర్శించండి ప్రభా. ఈ లోక ప్రేమలు ఏమీ లేదు తండ్రి. నీ సన్నిధానంలో మాత్రమే ప్రభా అయ్యా గొప్ప ఫలితం ఉంది, మేలు ఉందని తెలుసుకున్నట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి అయ్యా ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయి ప్రభా. ఎన్నో కుటుంబాల భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, సహోదరుల మధ్య కలహములు రేపుతున్న దుష్టక్రియను బంధించి నీ వాక్యం చేత వాళ్ళ కుటుంబాలు కట్టబడినట్లు ప్రభా, నీ కృప చేత వాళ్ళ సమాధానంగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి తండ్రి. నా స్నేహితుల కుటుంబాలను బట్టి మీకు వందనాలనైనా. వారి కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ కుటుంబాల్లో శాంతిని, సమాధానం దయచేయండి. మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, మా ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరిని దర్శించండి. వాళ్ళ కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు మీరు తొలగించమని నీ పాసలు వేడుకొంచున్నాను నాయన. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగించి నీ ప్రేమతో, నమ్మకంతో వాళ్ళ కాపురాలు నిలబడినట్లు మీరు సహాయం చేయి ప్రభా. మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు అయ్యా. నా స్నేహితులు ప్రభా, నా సహోదరులు గర్భిణీ స్త్రీలకు ఉన్నారు ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. తల్లిని బిడ్డ క్షేమం దయచేయండి. మీకు వందనాలనైనా. చంటి బిడ్డలను దీవించండి ప్రభా. వాళ్ళు చదువుతున్న చదువుల్ని అయ్యా బాల్యం నుంచి నీ మార్గం నడుచున్నట్లు సహాయం చేయండి ప్రభా. క్రీస్తు విద్యలో ప్రతి ఒక్కరు పెరుగున్నట్లు సహాయం చేయి తండ్రి. తల్లిదండ్రులుగా మాకు జ్ఞానమేమని పాసనలు వేడుకొంచున్నాను నాయన. మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి గర్భఫలం కోసం చాలామంది వేచి ఉన్నాం ప్రభా. మరి నీ చిత్తంలో ప్రభా గర్భఫలం మీరిచ్చు బహుమానం ప్రభా, అది నీ ద్వారా మాత్రమే పొందగలుగుతాం, మనుషుల ద్వారా కాదు తండ్రి. సహాయం చేయండి. నా స్నేహితులు ప్రభా, నా యొక్క
ఇంటి వారు ప్రభా, ఎంతోమంది నా సహోదరులు గర్భఫలం కోసం వేచి ఉన్నారు ప్రభా. పేరు పేరున మీరు దీవించండి, సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలయ్యా. అలాగే తండ్రి ప్రతి ఒక్క కష్టపడుతున్న రైతుల్ని అయా ఉద్యోగస్తులు మీరు దీవించండి. కష్టపడుతున్న కార్మికులు దీవించండి. వాళ్ళ పనిలో తోడున్న వాళ్ళ అధికారులను దీవించండి. వాళ్ళు యథార్థంగా వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ వేతనాలు మీరు ఆశీర్వదించే దేవ స్తోత్రాలు. నిరుద్యోగులు ఉన్న వారి పట్ల మీరు కృప చూపించినైనా మీ చిత్తమైన ఉద్యోగంలోకి దయచేతండి స్తోత్రాలనైనా. అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచునైనా. అయా నా బంధువులు చాలామంది బలహీనలే హాస్పిటల్ పాలైనారు ప్రభా. ఈ రాత్రి కాల సమయం అందు వాళ్ళని ముట్టండి ప్రభా, తాకండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మన క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే చంటి బిడ్డలు కూడా ప్రభా, నా అన్న కుమారుని కూడా మీరు స్వస్థపరచమని పాసనలు వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా ఈనాటి దినాల్లో ఈరోజు ప్రభా మరి నా తండ్రి ఒక కంపెనీ బ్లాస్ట్ అయిపోయింది. చాలామంది ప్రభా గాయపడ్డారు, మరణించారు ప్రభా. వాళ్ళ కుటుంబాలకు ఆదరణ ఇవ్వండి తండ్రి. ప్రభా సహాయం చేయమని పాసలు వేడుకొంచున్నాను ప్రభా. తండ్రి మీరు మాత్రమే కార్యం చేయగలుగుతారు ప్రభా. కుటుంబాలకు ఆదరణ ఇవ్వండి, ఆ కుటుంబాలు రక్షించండి. మీ చిత్తం అంటే వాళ్ళకి రక్షణ జీవితం అనుగ్రహించమని పాసలు వేడుకొంచున్నాను నేను. మీకే స్తోత్రాలు. అలాగే రాత్రికాలం ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు తోడుండి ప్రభా. అయ్యా ఎంతోమంది ప్రయాణం చేస్తున్న ఉద్యోగుల కోసం రాత్రికాలం డ్యూటీలకు వెళ్తున్నారు, మీరు సహాయం చేయండి. వాహనం నడుపుతున్న వారిని మీరు దీవించండి. మీ దూతలకు కావాలి దయచేసి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు తండ్రి, సహాయం చేయండి. అలాగే తండ్రి కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ దీవించండి. వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ సన్నిధి తోడించండి ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ చిన్న ప్రభా చంద్రశేఖర్ గారిని, అయ్యా రమేష్ బ్రదర్ని, అయ్యా పాల్ బ్రదర్ని, వరకు సహోదరు రవి బ్రదర్ని ప్రభా, అయ్యా అభిషేక్ గారిని, రాంబాబు గారిని ప్రభా. ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్న వాళ్ళ కుటుంబాలు శాంతిని సమాధానం దయచేయండి తండ్రి. వాళ్ళ ఆత్మీయంగా బలపరచునైనా అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయండి ప్రభా. యవనస్తులను చరణ్ను, సునీల్ను, శోభా సిస్టర్, ఆశ సిస్టర్ తండ్రి, ఇంకా ఎంతమంది అవుతున్నారు ప్రభా. డెబోరా సిస్టర్ యొక్క కుమార్తెను, అలాగే శ్రీ చైతన్య శాంతి గారి కుమారుని మీరు దీవించండి. అలాగే మీరు సహాయం చేయండి. సుభాష్ బ్రదర్ని, ప్రభాకర్ బ్రదర్ని మీరు దీవించండి అయ్యా. మీరు వాళ్ళ కుటుంబాలు కట్టండి అయ్యా. వాళ్ళ పిల్లల్ని దీవించండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు మీరు ఆశీర్వదించు తండ్రి. స్తోత్రాలు. ఇంకా నూతనంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుని మీరు దీవించిన ఆయన. అలాగే మీరు ప్రభా మీరు స్వస్థత ఇచ్చిన సాలమ్మ గారిని, అయ్యా వారి కుటుంబాన్ని, అలాగే అనితక్క గారిని, పావనిక సిస్టర్స్ని, అయ్యా మెర్సీ గారిని, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీరు కృప చూపించి సహాయం చేయమని వేడుకొంచు తండ్రి. అలాగే నా తండ్రి అయ్యా మరి ప్రార్థన నడిపిస్తున్న దైవజన మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచండి. వారి కుటుంబాన్ని దీవించండి. సేవ పరిచర్యను మీరు దీవించు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే ఆత్మీయతల విజయమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం దయచండి. బలహీన స్థితిలో ఉంది ప్రభా. తల్లిని చేస్తున్న సేవ పరిచర్యను దీవించండి. ఆ బలహీనత నుంచి మీరు విడుదలేయమని నీ పాసనలు వేడుకొంచున్నాను నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను, నా కుటుంబాన్ని పాసనలు సమర్పిస్తున్నాను. మీరు దీవించి నా కుటుంబంలో ప్రతి చీకటిని తొలగించి అయ్యా మీ పరిచర్యలు నన్ను, నా భర్త నమ్మకస్తులను నడిపించండి. నా సంతానం పట్ల మీ చిత్తం ఏమవుతుంది నెరవేర్చండి. నా ఇంటి వారిని దీవించండి. నా తల్లిదండ్రుల సహోదరులు మీరు చల్లగా కాపాడి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు. యెరూషలేము క్షేమం కొరకు మొరపెడుతున్నాను. యెరూషలేము క్షేమం దయచేయండి, రక్షణ దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనం.